ప్రతి వ్యక్తి కూడా ఒక ఉపాసకుడు కావాలి. ప్రతి వ్యక్తి ఉపాసన చేసి తీరాలి. అది ఏదైనా సరే, ఏ ఉపాసన అయినా సరే ఖచ్చితంగా చేయాలి. ఇక రాజమాతకి ఒకరు వచ్చారు నా దగ్గరికి, గురుగారు మేము ఎస్సీలం గురుగారు, చాలా స్పష్టంగా మేము ఎస్సీలం గురుగారు, మా కులదైవం వేరు అని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. నా కులదైవం ఈమె, దానికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రోపదేశం మాకు ఇవ్వండి గురుగారు, మేము కొన్ని ఇబ్బందులలో ఉన్నాము అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. బిడ్డ, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారు? అహం బ్రహ్మస్మి, మనమే దేవుడు. అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది? ప్రతి వ్యక్తిలోనూ దైవం ఉంది. ఎస్సీయా, ఎస్టీనా, బీసీనా, నో. కులాలు హైందవ సాంప్రదాయంలో మనం పెట్టుకున్నవి కొంతమంది స్వార్థపరులు పెట్టారు, ఇలా డౌట్ ఏం లేదు. ఇక ఏ మతమైనా కూడా, ఏ మతమైనా కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, పార్సీ మతం కావచ్చు, ఏదైనా సరే ప్రపంచంలో ఉండేటువంటి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా